ఈరోజు గిరిజనుల గొంతుగా గట్టిగా వినిపిస్తుంది. పార్టీలకు అతీతంగా చూసుకుంటే గిరిజనులందరూ కూడా రోడ్డెక్కిన పరిస్థితి. నిన్న చూసుకుంటే పాడేరు ఎప్పుడూ లేని విధంగా చిన్న చిన్న యూట్యూబర్లు అని చెప్పుకునే వ్యక్తులందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. వారందరూ కూడా గొంతు విప్పడంతో ఇతరులు కూడా స్పందించిన పరిస్థితి. ఈరోజు అరకు ప్రాంతంలో ఉన్న అరకులో చూసుకుంటే వందలాది మంది గిరిజనులు పార్టీలకు అతీతంగా కూడా ఈ అంశంపై పోరాటం చేస్తున్నారు. 170 యాక్ట్ను పటిష్టంగా అమలు చేయాలి, అలాగే జీవో నెంబర్ 3ని పునరుద్ధరించాలి, దానికి ప్రత్యామ్నాయంగా ఒక జీవోను కూడా తీసుకురావాలి, ఆ జీవో కూడా చట్టబద్ధం చేయాలని వీరు చెప్తున్నారు. ఈ దశలో ఆ ర్యాలీ కావచ్చు, ఆ నిరసన కార్యక్రమానికి అరకు ఎమ్మెల్యే మత్స్యలింగం కూడా మద్దతు పలికారు. ఆయన కూడా ఈ ర్యాలీలో పాల్గొన్న పరిస్థితి. సార్, లాస్ట్ టైం కూడా మీరు చాలా యాక్టివిటీలో పాల్గొన్నారు. అయితే ఇప్పుడు ఒక అధికారంలో ఉన్నారు, అంటే అధికారంలో ఉంటే ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు, అయినప్పుడు కూడా దీనికి మద్దతు పలుకుతున్న పరిస్థితి. నెక్స్ట్ ఏం ఆశిస్తున్నారు? వీరికి ఎట్లాంటి సాయం అందించాలని భావిస్తున్నారు? సార్, ఇక్కడ ప్రధానంగా ఏంటంటే నేను ముందు ఆదివాసీ బిడ్డని. నేను ఆదివాసీ ఈ రిజర్వేషన్ల మీద నేను ఈరోజు ఇక్కడ శాసనసభ్యుడిగా ఎన్నుకోవడం అనేటువంటి జరిగింది. మాకు ఏంటంటే ప్రజలతో పాటు మాకు హక్కులు అనేటటువంటిది కూడా మాకు కావాలి, అందరికీ కావాలి. మరి ఇక్కడ ఆదివాసీ ప్రాంతాల్లో ఉండేటటువంటి హక్కుల్ని కాలరాసేటటువంటి పరిస్థితి చేస్తే ప్రతి ఒక్కరు కూడా ఉద్యమించేటటువంటి పరిస్థితి ఈరోజు తప్పకుండా వస్తుంది. ఏ ప్రభుత్వం అయినప్పటికీ, మా ప్రభుత్వం అవచ్చు, ఇంకో ప్రభుత్వం అవచ్చు, ఆదివాసులకి వ్యతిరేకంగా చేస్తే మాత్రం ఖచ్చితంగా ఎవరిని కూడా ఉపేక్షించేది ఆదివాసీ బిడ్డగా నేనైతే మరి సంఘీభావం తెలిపే పరిస్థితి ఉండదు. నేను ఆదివాసుల తరపున మేము పోరాటాలు అనేది చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే జీవో నెంబర్ 3కి ప్రత్యామ్నాయంగా మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీ మేరకు ఖచ్చితంగా గిరిజనులకి మరి ప్రత్యామ్నాయ జీవో అనేటటువంటిది ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ ఆదివాసీ ప్రాంత నిరుద్యోగులు కూడా మరి వాళ్ళకి భరోసా కల్పించాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. అలాగే భూబదలాయింపు చట్టం అనేటటువంటిది ఇక్కడ ఉండే చట్టాలు ఉన్నప్పటికీ కూడా చట్టాలని తుంగలో తొక్కి మరి ఆదివాసీ ప్రాంతంలో భూముల్ని కూడా ఈరోజు కొల్లగొడతా ఉన్నటువంటి దాఖలాలు చూస్తూ ఉన్నాం. ఈ మధ్యనే మరి గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో ఉండేటటువంటి వాటి మీద మరి నాన్ ట్రైబల్స్ అనేటటువంటి వాళ్ళు సుమారు 672 మంది 1672 మంది ఈరోజు సుప్రీంకోర్టులో కేసు వేయడం అనేటటువంటి జరిగింది. అంటే వాళ్ళకి ఇక్కడ ఇచ్చినటువంటి గిరిజనుల యొక్క అమాయకత్వాలు లేదంటుంటే గిరిజనుల యొక్క వాళ్ళకి చూపించినటువంటి ప్రేమ అనేటటువంటిది అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే గిరిజనేతరులకి ఉంది. ఎందుచేతంటే ఈరోజు తల్లిపాలు తాగి రొమ్ము కుదిరినటువంటి సంతానాన్న నాన్ ట్రైబల్స్ చేస్తే మాత్రం ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని చెప్పేసి మేము చేస్తున్నాము. అలాగే ప్రధానంగా ఈ ఆదివాసీ ప్రాంతంలో వాళ్ళకి ఎక్కడైతే రేషన్ కార్డులు ఇవ్వడం కానీ లేదా అనుకుంటే ఆధార్ కార్డులు కానీ ఈ ప్రాంతాల్లో వారికి శాశ్వతంగా కల్పించినటువంటి ఏవైతే ఉన్నాయో ఓటర్ ఐడి కానీ ఇలాంటివన్నీ కూడా రద్దు చేయమని చెప్పేసి లేదా వారి మైదాన ప్రాంతాలకి తరలించమని చెప్పేసి మేమైతే ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. సార్, ఇప్పుడు ఆల్టర్నేట్ జీవో తీసుకొస్తామని ప్రభుత్వం చెప్తుంది. మీ ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ కూడా మాట్లాడుతున్నారు. ఆ జీవోతో సంతృప్తి చెందుతారా? ఆ జీవో రూపంలో మళ్ళీ కొంత నష్టం జరిగే అవకాశం ఉంది సార్. ఇలాంటి జీవోలు అంటే ఎప్పుడు మారిపోతుంటుందో తెలియదు. కాబట్టి జీవోల్ని క్యాన్సిల్ చేయడం అనేటటువంటిది చాలా ఈజీ ప్రాసెస్. కాబట్టి దాన్ని చట్టాలు చేసి పకడ్బందీగా అమలు చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇప్పుడు 170 అనేటటువంటిది చట్టం ఉన్నప్పటికీ కూడా ఆ చట్టాన్ని తుంగలో తొక్కేసి ఇక్కడ ఉండేటటువంటి అధికారులే దాన్ని నీరుగారుస్తూ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అలాంటి అధికారుల మీద ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకొని వాళ్ళకు కూడా ఆదివాసీ చట్టాలు జోలుకొచ్చినటువంటి ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్లకు మరి ప్రభుత్వపరమైనటువంటి చర్యలు తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా మేలు జరిగే పరిస్థితి ఏర్పడుతుందని తెలియజేస్తుంది. జీవో నెంబర్ 3 ఆ రోజు సుప్రీంకోర్టు కొట్టేసే సమయంలో వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పిటిషన్ దాఖలు చేయకపోవడం వల్ల ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చినట్టు కొన్ని ఆరోపణలు ఉన్నాయి. అది ఎంతవరకు కరెక్ట్ అంట? పిటిషన్ అనేటటువంటిది వైఎస్ఆర్ పార్టీ ఆ రోజు ఏప్రిల్ 18, 2020 పెట్టడం అనేటువంటి జరిగింది. అంటే ఇక్కడ 2002లో ఈ కోర్టుకు వేయడం అనేటువంటి జరిగింది. అప్పటి నుంచి మరి ఏ గవర్నమెంట్ ఉంటుందండి? 2002 నుంచి 2019 వరకు, అంటే ఒక సంవత్సర కాలంలోనే మరి పిటిషన్ వేయడం అనేటువంటి జరిగింది. అది సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది అది వేసినటువంటి పిటిషన్ని కూడా. అంటే పొలిటికల్ అడ్వాంటేజ్ కోసం ఇట్లాగా కూటమి నాయకులు ఇట్లాంటి ఆరోపణలు చేస్తున్నట్టు అలా అనిపిస్తుంది. మరి ఇది ఖచ్చితంగా పొలిటికల్ అడ్వాంటేజ్ కోసం అని చెప్పేసి వాళ్ళ యొక్క భౌగోళికాన్ని అంటే వాళ్ళకు ఉండేటటువంటి పరిపతిని కాపాడుకోవడం కోసం అని చెప్పేసి రకమైన నాటకాలు వేస్తుందని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నాను. ఇది ఈరోజు అరకు ఎమ్మెల్యే మత్స్యలింగం గారు కూడా దీనికి సంబంధించి ఎవరైతే జేఏసీ పిలుపు మేరకు పెద్ద ఎత్తున అరకులో ర్యాలీని నిర్వహించారు.
ప్రధానంగా జీవో నెంబర్ 3ని పునరుద్ధరించాలి. దానికి ఆల్టర్నేట్గా ఒక జీవో తెచ్చినప్పటికీ అది చట్టబద్ధం చేయాలి. అట్లాగే 170 యాక్ట్ అన్నది గిరిజన ప్రాంతంలో సమగ్రంగా అమలు జరిగే రీతిన చేయాలనే డిమాండ్తో వీరు చేసిన ర్యాలీకి అరకు ఎమ్మెల్యే మద్దతు పలికిన వాతావరణం మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, RTV, అరకు నుంచి.